ఈరోజు నా అంశం ఏంటిదయ్యా అంటే, దేవునికి ఎటువంటి వారు కావాలి? దేవునికి ఎటువంటి వారు కావాలి? కీర్తన గ్రంథము 14వ అధ్యాయం, కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం చదివి సహాయం చేయండి. కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఎటువంటి వారు కావాలి? దేవునికి తిని పడుకునేవారు వద్దు. దేవునికి ఎటువంటి వారు కావాలి అంటే, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవాది దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు. సమస్యలు రాగానే, బాధ రాగానే జ్ఞానము లేని వారు చేసే పని ఏంటిదంటే, మనుషుల దగ్గరికి వెళ్తారు, లేదా బంధువుల దగ్గరికి వెళ్తారు. సమస్య రాగానే, బాధ రాగానే, వేదన రాగానే బంధువుల దగ్గరికి వెళ్తారు, రక్త సంబంధికుల దగ్గరికి వెళ్తారు. కానీ వివేకము కలిగిన వారు దేవుణ్ణి వెతుకుతారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. దేవుడు క్లియర్గా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో, ఉన్నారేమో అని ఆకాశము నుండి దేవాతి దేవుడు చూచి నరులను పరిశీలిస్తున్నాడు. మాధవ్ నన్ను వెతుకుతున్నాడా? ఆమేన్. మాధవ్ నన్ను వెతుకుతున్నాడా? లక్కీ నన్ను వెతుకుతున్నాడా? ఆమేన్. రత్నమ్మ నన్ను వెతుకుతుందా? మౌనిక నన్ను వెతుకుతుందా? నన్ను వెతికేవారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి తేరి చూస్తున్నాడంట. గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసేది, నువ్వు దేవునితో గోచాడేది, నీ కన్నీటి ప్రార్థన, నీ ప్రార్థన జీవితం ఈ మనుషులు ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు చూసే దేవుడై ఉన్నాడు. ఎక్కడి నుంచి చూస్తాడైనంటే ఆకాశము నుండి తేరి చూస్తున్నాడంట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈరోజు దేవునికి ఎవరు కావాలి అంటే, వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు దేవునికి కావాలి. టైం పాస్ చేసేవాళ్ళు దేవుని కొద్దు, అజ్ఞానులు దేవుని కొద్దు. జ్ఞానము లేక గంటలు గంటలు, రోజులు రోజులు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవారు దేవుని కొద్దు. గంటలు గంటలు, రోజుల తరబడి ఆయన పరిచర్యకు సహకరించకుండా, వివేకముగా ఆయనను వెతకకుండా, దేవుని మందిరంలో గోచాడకుండా, అటువంటి అజ్ఞానులు దేవునికి అవసరం లేదు. దేవునికి కావలసినది ఎవరంటే వివేకము కలిగిన వారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకుతా ఉన్నావా? దేవుడు ఆకాశము నుండి తేరి చూస్తున్నాడంట. నువ్వు ప్రార్థన చేసేది, చేయకపోయేది, నువ్వు దేవుణ్ణి వెతికేది, వెతకకపోయేది, ఈ మనుషులు చూసినా చూడకపోయినా, దైవ సేవకులు చూసినా చూడకపోయినా, నా యేసయ్య ఆకాశము నుండి
తేరి చూస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనులుండి చూడలేని దేవుడు కాదు, చెవులుండి వినలేని దేవుడు కాదు, ఆకాశము నుండి తేరి చూస్తున్నాడమ్మా. నువ్వు అనుకోవచ్చు, వివేకము కలిగి నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? దేవుడు నా కన్నీళ్లు దేవుడు నా వేదన చూస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా ప్రార్థన వింటున్నాడా అని నువ్వు ఏడుస్తూ ఏడుస్తూ ఈ లైవ్లో పాల్గొంటున్నావేమో. కానీ నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు నా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. వివేకము కలిగి ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వారిని దేవుడు వెతుకుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కావాల్సింది నెంబర్ 1 ఎవరు అంటే వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవదిగా కీర్తన గ్రంథం, 101వ అధ్యాయం, కీర్తన గ్రంథం 101:6. ఒక్క నిమిషం. 101వ అధ్యాయం 6వ వచనం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మందిరంలో ఉన్నవారు, లైవ్ వీక్షిస్తున్నవారు, దేవునికి ఎవరు కావాలి, దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు, ఎటువంటి వ్యక్తులను దేవుడు కోరుకుంటున్నాడు. 101వ అధ్యాయం కీర్తన గ్రంథం 6వ వచనంలో నా యొద్ద నివసించున్నట్లు దేశంలో, ఒక్క నిమిషం, దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. అబ్బా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. నమ్మకమైన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నమ్మక మోసం చేసేవారిని, నమ్మక ద్రోహం చేసేవారు దేవునికి అవసరం లేదు. నిర్దోషం మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురంట. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. దేవునికి నమ్మకమైన వారు కావాలి. దేవునికి నమ్మకమైన వారు కావాలి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. బా 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 రికమాల రాబా షందరియాల రాబా. హోలీ స్పిరిట్, దేవుడు నమ్మకమైన వారి కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. నమ్మకమైన వారిని నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు దేవుడు. దేవునికి ఎవరు కావాలి? వివేకము కలిగి ఆయనని వెతికేవారు కావాలి. రెండవదిగా నమ్మకమైన వారు దేవునికి కావాలి. పరిచర్య విషయములో నమ్మకముగా, నాది నాది ఈ పరిచర్య నాది అన్నట్టుగా ఫీల్ కావాలా? ఆమెన్. పరిచర్య ఎవరిది? ఇది నాదా? ఎస్. ఎవరిది నాన్న? పరిచర్య ఎవరిది? నీది అన్నట్టుగా ఫీల్ కావాలా? ఇది నాది, ఈ కెమెరా నాది, ఈ ల్యాప్టాప్ నాది, ఈ పరిచర్య నాది, ఈ మందిరం నాది. నమ్మకముగా దేవుని కొరకు నిలబడాలి. పరిచర్యలో నమ్మకముగా దేవుని కొరకు నిలబడాలి. యేసు నామములో
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడంటే నమ్మకమైన వారి కొరకు నా దేవుడు కనిపెట్టుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. మోషే నమ్మకముగా నిలబడ్డాడు. యెహోషువ, జాషువా నమ్మకముగా నిలబడ్డాడు. అందుకనే మోషేని వాడుకున్న దేవుడు యెహోషువని కూడా దేవుడు వాడుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నిజంగా నాకు మానసాన్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆమెన్. ఆ బిడ్డను దేవుడు దీవించునుగాక. మొన్నైతే ఓపిక లేకపోయినా వర్క్ చేస్తూ ఉంది, కళ్ళు మూసుకోపోతున్నా వర్క్ చేస్తూ ఉంది. చాలా హ్యాపీ అనిపించింది. డాడీ చూస్తున్నాడా లేదా అనేది కాదు, మమ్మీ చూస్తుందా లేదా అనేది కాదు. ఇక్కడున్న బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే ప్రార్థన చేసిన, వెళ్తూ బిడ్డ నమ్మకంగా పరిచర్య చేస్తుందయ్యా, బిడ్డ గొప్ప స్థితిలో ఉండాలయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాల. మనుషులు చూస్తున్నారా లేదా అనేది కాదు. ఈ పరిచర్య నాది, ఈ పరిచర్య నాది, ఈ పరిచర్య నేను చేయాలి. ఎవరు చూసినా చూడకపోయినా నేను మమ్మీకి కాదు, డాడీకి కాదు, దేవునికి నేను నమ్మకంగా పరిచర్య చేయాలని ఇక్కడున్న పరిచారకులు తీర్మానం తీసుకోవాలి. నమ్మకముతో పరిచర్య చేయాలి. మనుషులు దీవించినా దీవించకపోయినా ఆకాశమందు నుండి చూస్తున్న దేవుడు మిమ్ములను దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఎవరిని దీవిస్తాడు? ఆకాశము నుండి తేరి చూస్తున్న దేవుడు ఎవరిని దీవిస్తాడంటే నమ్మకమైన వారిని దేవుడు దీవిస్తాడు. పాపం ప్రేయర్ టవర్ సెల్స్ అన్నీ చూసుకుంటూ ఉంటుంది మౌనిక. మానస ఒక్కతే ఉందని మౌనిక పక్కనే ఉంటుంది. ఎంత నైట్ అయినా నిజంగా ఎంత నమ్మకంగా బిడ్డలు పరిచర్య చేస్తున్నారు. ఈరోజు ఎక్కడో టీము మనకు అవసరం లేదు. ఇవాళ అనిలు ప్రాణం పెడుతున్నాడు, లక్కీ మంచిగా ఈరోజు ఎంతో హ్యాపీ. ఈరోజు తను చేసినటువంటి తమ్లైనే ఈరోజు లైవ్లో వదిలినము. ఇంకా అనేకమైనటువంటి తమ్లైన్లు లక్కి చెయ్యునుగాక. గట్టిగా ఆ బిడ్డను దేవుడు గొప్పగా వాడుకొనుగాక, గొప్పగా వాడుకొనుగాక. ఈరోజు ఒకటే ప్రార్థన చేయాలి, ప్రభువా నీ కొరకు నేను నమ్మకంగా వాడబడాలి. నన్ను ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నావు? ఈ పరిచర్యలో నన్ను ఏ విధంగా వాడుకుంటున్నావు? ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నావు? నాతో మాట్లాడు ప్రభు. నేను కూడా ఈ పరిచర్యలో నమ్మకముగా వాడబడాలి ప్రభు. మేమెందుకు రాత్రిని పగళ్ళు కష్టపడతామంటే ఎవరో పైనుంచి ఎవరో చూస్తున్నారనేది కాదు, మనుషులు చూస్తున్నారనేది కాదు, దేవుడు తేరి చూస్తున్నాడని. మా ప్రయాసం మనుషులు చూసినా చూడకపోయినా, రక్త సంబంధికులు చూసినా చూడకపోయినా, సంఘ బిడ్డలు చూసినా చూడకపోయినా, పరిచారకులు చూసినా చూడకపోయినా, మా ప్రయాసను చూస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఒకటి మాత్రం వాస్తవం, ఆయన కొరకు పరిచర్య చేస్తున్నావా? పాస్టర్ గారు ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో అన్న, ఎంత నమ్మకంగా పరిచర్య చేసినా ఎవరు అర్థం చేసుకోవట్లేదన్నా, ఎంత నమ్మకంగా పరిచర్య చేసినా విశ్వాసులు వినట్లేదన్నా, వాళ్ళు వినట్లేదు వీళ్ళు వినట్లేదు కాదు. అలానే దేవునికి నమ్మకంగా ఉండు. నీ పరిచర్యను ప్రపంచానికి దేవుడు పరిచయం చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే పరిచర్య చేస్తున్నావో అక్కడ నమ్మకంగా ఉండు. సేవకుడి దగ్గర పరిచర్య చేస్తున్నావా? సేవకునికి నమ్మకంగా ఉండు.
సేవకురాలి దగ్గర నుండి పరిచయం చేస్తున్నావా? సేవకురాలికి నమ్మకంగా ఉండవు. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు అక్కడ ఉద్యోగం చేయి. ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావు నమ్మకంగా ఉండవు. నా దేవుడు నమ్మకమైన వారి కొరకు కనిపెట్టుకొనిచున్నాడు. నా దేవుడు నమ్మకమైన వారి కొరకు వెదుకుతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నమ్మకంగా నువ్వు ఉంటే నిన్ను కనిపెట్టి నీ దగ్గరికి వచ్చి నువ్వు నమ్మకంగా ఉన్నావు బిడ్డ, నువ్వు నమ్మకంగా ఉన్నావు బిడ్డ, నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది, ఆమెన్, ఇగో అక్కడ అని చెప్పి ఒక గొప్ప హోదాలో దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ బాధలు నిన్ను నలగొడుతున్నాయో, నమ్మకంగా నిలబడేటప్పుడు కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, కానీ నిలబడాలి. ఇబ్బందులు వస్తాయి కానీ దేవుని కొరకు బహుబలముగా నిలబడాలి. బాధలు రాగానే, కష్టాలు రాగానే హల్లెలూయా, బాధలు నిన్ను చుట్టుముట్టినను, నా హృదయం నాలో కలవరపడగా. మోకరించగలిగేవారు మోకరించండి, మోకరించగలిగేవారు. జనులనే నిందలతో నా గుండె నాలో నీరైపోగా. ప్రతి ఒక్కరు ఈ లైవ్ లో ఉన్నవారు కూడా మోకరించగలిగేవారు. నన్ను చుట్టుముట్టినను, నా హృదయం నాలో కలవరపడగా, నా సొంత జనులనే నిందలతో నా గుండె నాలో నీరైపోగా, నిరాశలలో దర్శించితివి, ఆదరించితివి, మిక్కుట ప్రేమ చూపితివి, నీ కృపను పంచితివి. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పు లేని దేవుడు, మార్పు లేని దేవుడని, అవునయ్యా, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పు లేని దేవుడనివని, మాట ఇచ్చి నెరవేర్చుతాడని, మారని వాగ్దానమును నా కొరకే దాచి ఉంచినావయ్యా. ప్రతి ఒక్కరం కన్నీరు గారు. మారని వాగ్దానమును మా కొరకే దాచి ఉంచినావయ్యా. నమ్మకమైన నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలోనున్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలోనున్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. ఎన్ని బాధలు నిన్ను చుట్టినా, ఎన్ని కష్టాలు నిన్ను తరిమినా, ఎవరెవరైతే ఛీ నువ్వు నాకొద్దు పో అన్నారో,
నువ్వు గనక నమ్మకముగా దేవునికి నిలబడగలిగితే ఆ నమ్మకమైన దేవుడు నీ కొరకు కనిపెట్టి నీ దగ్గరికి వచ్చి నీ చెయ్యి పట్టుకొని ఎక్కడైతే పడిపోయావో అక్కడే నీ జీవితంలో నీ తలను నిన్ను పైకి లేవనెత్తే దేవుడు. కొట్టాల గట్టిగా చప్పట్లో, కొట్టాల గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఎవరు కావాలా? గట్టిగా నమ్మకమైన వారు కావాలా. ఫస్ట్ వన్ ఎవరు కావాలా? వివేకము కలిగినటువంటి వారు దేవునికి కావాలా. రెండవదిగా అపోస్తుల కార్యం 13వ అధ్యాయం, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 22వ వచనం. తర్వాత అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఎవరిక్కడ సాక్ష్యం ఇచ్చేది? ఎవరు దేవునికి ఇష్టానుసారి? ఎవరు ఎవరు చెప్పాలమ్మా, ఎవరు? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు గురించి. ఏమని? ఇతను తన సొంత జీవితం లీడ్ చేసేవాడు కాదు, నా చిత్తానుసారము చెయ్యువాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఎవరు కావాలి అంటే, నెంబర్ 1 వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు కావాలి. రెండవదిగా నమ్మకస్తులు దేవునికి కావాలి. మూడవదిగా దేవుని చిత్తాన్ని మాత్రమే చెయ్యువారు కావాలా. కొట్టాల గట్టిగా చప్పట్లో, కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. దావీదుని బట్టి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనిస్తున్నాడు? ఈయన నా ఇష్టానుసారి, నా ఇష్టానుసారి, నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని బట్టి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను బట్టి సాక్ష్యం ఇచ్చే స్థితిలో నువ్వు ఉన్నావా? చాలా మంది దేవుని చిత్తముతో పని లేదు. ఆ అమ్మాయి అన్యురాలైనా పర్లేదు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఆ అమ్మాయి విగ్రహారాధన చేసే అమ్మాయి అయినా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ప్రతి ఆదివారం రాత్రి కాల్స్ మాట్లాడతాం. ఒక అమ్మాయి కాల్ చేసింది, డాడీ ప్రైజ్ ది లార్డ్ డాడీ, నాకు దర్శనాల వరాలు ఉన్నాయి, అన్య భాషల వరం ఉంది. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ తల్లి. కానీ నేను ఈరోజు ఈ కొంత టైంలో నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం. ఆ అబ్బాయి లేకపోతే నేను బ్రతకలేను. ఆ అబ్బాయి లేకపోతే నేను బ్రతకలేను. ఆ అబ్బాయి నాకు కావాలి. ఆ అబ్బాయి మరి ఏంటమ్మా పరిస్థితి అంటే, ఆ అబ్బాయి అన్యుడు డాడీ. ఆ అబ్బాయి నువ్వు చర్చ్కి వెళ్తే నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వు యేసు ప్రభుని మర్చిపోతేనే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. మరి నువ్వేమనుకుంటున్నావు అమ్మా అంటే, పెళ్లి చేసుకుంటా డాడీ, కొన్ని రోజులు మందిరానికి వెళ్ళడం మానేస్తా, అక్కడికి వెళ్ళి మారుస్తా అని చెప్పి మాట్లాడుతుంది. అంటే ఈ అమ్మాయి ఎటువంటి అమ్మాయి అంటే, తన ఇష్టానుసారముగా బ్రతికే బిడ్డ. దేవుని చిత్తముతో పని లేదు, దేవుని చిత్తముతో పని లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ రోజులలో వారి ఇష్టానుసారముగా వారు వెళ్ళిపోయి ఈరోజు సాతాను కబంధ హస్తాల్లో పడిపోతున్నారు. వీళ్ళు సాతాను కబంధ హస్తాలలో పడిపోయి ఈరోజు చీటికి మాటికి ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదు కాబట్టి ఆత్మహత్య చేసుకుంటున్నాను, ఆ అమ్మాయి నన్ను వివాహం చేసుకోనన్నది కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. చాలామంది వారి చిత్తానుసారముగా వారి ఇష్టానుసారముగా బ్రతికేవారు ఈరోజు సూసైడ్ చాలా ఈజీ అయిపోయింది. సూసైడ్ చాలా ఈజీ అయిపోయింది. సూసైడ్ చేసుకుంటే ఎక్కడ, ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడ ఉంటాం బ్రదర్? నరకంలో ఉంటాం. దేవుణ్ణి మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి తెలుసు ఏమని, సూసైడ్ చేసుకుంటే ఎక్కడ ఉంటామో. దేవుని చిత్తముతో పని లేదు, వారి ఇష్టానుసారముగా బ్రతుకుతారు. చిన్న సమస్య రాగానే ఆత్మహత్య, భార్య భర్తలు చిన్న డిస్కషన్ కాగానే ఆత్మహత్య, 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 ఆత్మహత్య. చిన్న సమస్యలు కూడా తట్టుకోలేరండి. బైబిల్లో కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అబీమెలెకు, సౌలు ఆయుధాలు మోసినటువంటి వ్యక్తి, అహితోలేపు అండ్ జిమ్రీ అండ్ ఇస్కరేతు యూదా, ఈ 6 వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఈ 6 వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవడం మనం చూసినాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, రీసెంట్గా ఇంట్లో పెళ్లి జరగాలి, అన్యుల ప్రకారంగా ఏదో అంటారు కదా, మంగళ స్నానము, అవన్నీ అయిపోయినాయి. తండ్రి కొడుకులు ఇద్దరు చక్కగా వాళ్ళకు కోళ్ళ ఫామ్ ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కినేని అనే గ్రామం. కొన్నబోయిన యాదయ్య గారి పెద్ద కుమారుడు నవీన్ అనే ఒక అబ్బాయి, యాదయ్య గారి పెద్ద కుమారుడు నవీన్ అనే ఒక అబ్బాయి. ఈ అబ్బాయి సొంత మేనమామ కూతురు. వివాహము అంత ఎంగేజ్మెంట్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ నవీన్ అనే అబ్బాయి యాదయ్య గారు కోళ్ల ఫామ్ దగ్గర పడుకున్నారు. పడుకుంటే రేపటి దినాన పెళ్లి పీటలు ఎక్కాల్సినటువంటి వ్యక్తి వాళ్ళ నాన్నగారు ఆ బిడ్డతో, నవీన్తో అన్నాడు, అరే ఇంటి దగ్గర గేదెలు ఉన్నాయి కదా, నేను గేదెలకు పాలు పితికేసేసి మంచిగా అంతా క్లీన్ చేసేసేసి పాలు పితికేసి వస్తానరా, నువ్వు ఇక్కడ ఉండు అన్నాడంట. కన్న తండ్రి వెళ్ళి పాలు పితికి ఇంటికి రాగానే కొడుకు చెట్టుకు ఊరేసుకొని ఉన్నాడు. పెళ్లి పీటలు ఎక్కాల్సినటువంటి టైంలో ఒక అమ్మాయి మెడలో మూడు ముళ్ళ తాడు కట్టాల్సినటువంటి టైంలో బంధువులందరూ వచ్చేసారు, రక్త సంబంధికులందరూ వచ్చేసారు. డెకరేషన్ అంతా వేసేశారు. ఎక్కడి నుంచో వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా డాన్స్ వేయడానికి అందరు వచ్చేసారు. ఎక్కడెక్కడి నుంచి, అరే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకున్నారంట, అరే మనం చాలా గ్రాండ్గా డాన్స్ వేయాలరా, నవీన్ మ్యారేజ్లో మంచిగా డాన్స్ వేయాలా అని చెప్పేసి చాలా మాట్లాడుకున్నారంట. ఫ్రెండ్స్ అందరు వచ్చేసారు, బంధువులందరూ వచ్చేసారు. చనిపోయాడు. పెళ్ళి భరత్ జరగాల్సినటువంటి టైంలో, పెళ్ళి కూతురు వారి ఇంటికి వెళ్ళాల్సినటువంటి టైంలో తన శవాన్ని మోసుకొని బ్యాండ్ మేళము శ్మశాన వాటికి తీసుకెళ్తా ఉన్నారు. అరే నీ పెళ్ళికి డాన్స్ చేయడానికి వచ్చాంరా మేము, కానీ నీ మరణము
నీ శవము ముందు, నీ డెడ్ బాడీ ముందు డాన్స్ చేస్తామని అనుకోలేదురా అని వారి స్నేహితులు గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నారు. ఇది 2 రోజులు మాత్రమే అయింది జరిగి. స్నేహితులు, బంధువులందరూ గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నారు. పెళ్లి పీటల మీద ఉండాల్సినటువంటి నువ్వు, పెళ్లి భరత్లో ఉండాల్సిన నీవు, పెళ్లి కూతురు మధ్యలో సంతోషంగా ఉండాల్సిన నీవు శవమై తేలినవేంద్ర, నీ ముందు డాన్స్ చేస్తున్నవేంద్ర అని చెప్పి అందరూ బంధువులు, రక్త సంబంధికులు గుండెలు ఏర్లై పారినాయి. ప్రియమైనటువంటి నేను పెట్టారు, కన్నీళ్లు ఏర్లై పారినాయి. ఈరోజు మానవుడు ఎలా అయిపోతున్నాడంటే, చిన్న సమస్య రాగానే సూసైడ్, చిన్న బాధ రాగానే సూసైడ్, చిన్న వేదన రాగానే సూసైడ్. నిన్నటి దినాన పండితాపురం వెళ్ళొస్తున్నాను కదా, చిన్న ఖమ్మం వెళ్ళొస్తున్నాం. ఖమ్మమేనా మనం? పండితాపురం వెళ్ళేసి వస్తున్నాం. ఎంత ఉన్నది ఏజ్? మహా అయితే ఒక 20 సంవత్సరాల అబ్బాయి, 20-22 మధ్యలో ఉన్నది. ఎంత స్మార్ట్గా ఉన్నాడో. చనిపోయాడు. ఎలా చనిపోయాడమ్మా అంటే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఈ సూసైడ్ అనేది ఒక ఈవిల్ స్పిరిట్. ఈవిల్ స్పిరిట్ అటాక్ చేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి డాడీ. 10వ అధ్యాయం 13వ వచనం చదవండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. ఒక మనిషికి శ్రమ వచ్చిందంటే, వేదన వచ్చిందంటే, శ్రమ వచ్చిందంటే ఒక మనిషి తట్టుకునే శక్తిని మాత్రమే దేవుడిస్తాడు. ఆమేన్. ఒక మనిషి తట్టుకోలేని శ్రమను దేవుడు ఇవ్వలేడు. ఒక మనిషిని ఆ శ్రమని తట్టుకోలేని శ్రమను మనం అనుకుంటాం, తట్టుకోలేకపోతున్నా డాడీ, తట్టుకోలేకపోతున్నాను మమ్మీ, ఈ అప్పులు తట్టుకోలేకపోతున్నాను మమ్మీ, ఈ నిందలు తట్టుకోలేకపోతున్నాను మమ్మీ, ఈ వేదన తట్టుకోలేకపోతున్నాను మమ్మీ, ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాను మమ్మీ. ఈ మనుషులు నిన్ను క్షమిస్తే ఎంత, క్షమించకపోతే ఎంత? నువ్వు తప్పు చేసావు అంతేనా? తప్పుడు పని చేసావు అంతేనా? పట్టుకో, ప్రభు పాదాలు పట్టుకో. అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు ప్రభువా, నేను తప్పుడు పని చేశాను, నన్ను క్షమించు. నేను మృగములా ఉండడానికి వీల్లేదు, నేను మనిషిలాగా మారిపోవాలా, నన్ను మార్చుకో ప్రభువా, నన్ను లేవనెత్తు ప్రభువా, అయ్యా నా కష్టాల నుంచి, నా శ్రమల నుంచి నన్ను తప్పించు ప్రభువా అని ప్రభువు పాదాలు పట్టుకొని గోజాడగలిగితే ఆ శ్రమల నుండి నిన్ను లేవనెత్తే దేవుడై ఉన్నాడు. కొట్టుగట్టిగా చప్పట్లో, కొట్టుగట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనగమా, ఏ శ్రమతో ఈ లైవ్ చూస్తున్నావో, ఏ వేదనతో ఈ లైవ్ చూస్తున్నావో, ఏ కండిళ్లతో ఈ లైవ్ చూస్తున్నావో, ఏ బాధతో ఈ లైవ్ చూస్తున్నావో, ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నీవు పొందిన నిందకు ప్రతగా నా దేవుడు నీకు పూదండలను ఇవ్వబోతున్నాడు. కొట్టుగట్టిగా చప్పట్లో, కొట్టుగట్టిగా చప్పట్లో హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది,
ఒక మనుష్యుడు తట్టుకునే శ్రమను మాత్రమే దేవుడు ఇస్తాడు. తట్టుకోలేని శ్రమ దేవుడు ఇవ్వలేడు. ఆ శ్రమ నుంచి దేవుడు తప్పించడానికి దేవుడు శక్తినిస్తాడు, బలమునిస్తాడు. చిన్న చిన్న దానికే సూసైడ్. భర్త ఏదో మాట అన్నాడని సూసైడ్. తమ్ముడు, తల్లి తండ్రి నవమాసాలు మోసి కని పెంచితే 100కి 5 రూపాయల చొప్పున 3 రూపాయల చొప్పున వడ్డీకి అప్పు తీసుకొచ్చి నిన్ను 10th, ఇంటర్, బీటెక్ చదివిస్తే, ఎంతో ప్రయాసపడి చదివిస్తే, ఎవరో ఒక అమ్మాయి నిన్న ఆ మాట అన్నదని నువ్వు చనిపోతావా? ఎవరో అమ్మాయి నీ ప్రేమను అంగీకరించలేదని చనిపోతావా? ఎవరో అబ్బాయి నిన్ను తిరస్కరించాడని చనిపోతావా చెల్లెమ్మ? నీకేమైనా న్యాయమా? దేవుడు క్షమిస్తాడా? సూసైడ్ చేసుకుంటే మందిరానికి వెళ్తున్నటువంటి నీవు నిత్య నరకాగ్నిలో కాలిపోక తప్పదు. నరకములో మండాలి, అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆత్మహత్య అనే ప్రేరేపణ అది లూసిఫర్ తీసుకొచ్చేది. ఈ ఆత్మహత్య అనే ప్రేరేపణ ఎవరు తీసుకొచ్చేదంటే లూసిఫర్ తీసుకొచ్చేది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎంత భయంకరమైనటువంటి పాపివైనా, ఎంత ఘోరమైనటువంటి పాపివైనా ప్రభువు పాదాలు పట్టుకుని, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు, నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభువా, ఈ శ్రమల నుంచి నన్ను విడిపించు అని చెప్పి నువ్వు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి ప్రైజ్ ది లార్డ్, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. సౌండ్, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. Yes Lord.
విడిచిపోయినాను నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నిన్ను విడువలేదయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంత ఘోర పాపులమైన ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు గార్చగలిగితే ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు యేసయ్య పక్కన ఎవరున్నారు? ఎవరున్నారు యేసయ్య పక్కన సిలువలో వేలాడేటప్పుడు? ఆ, దొంగలను ఏం చేశాడు దేవుడు? క్షమించాడు. ఆయన క్షమించలేని దేవుడు కాదు, ఆయన క్షమించే దేవుడు. నీవు కూడా నాతో పాటు పరదేశీలో ఉందువు. ఈరోజు లైవ్ చూస్తూ మర్డర్ కేసులో ఇరుక్కుపోయినావా? భయంకరమైనటువంటి తప్పుడు పని చేసావా? ఈరోజు దేవుని పాదాలు పట్టుకొని అయ్యా నన్ను క్షమించు, నా చిత్తానుసారంగా నేను బ్రతికానయ్యా, కానీ నీ చిత్తానుసారంగా నేను బ్రతకలేకపోయాను, నేను డబ్బు కోసం పరిగెత్తానయ్యా. చాలామంది దేవుడు పిలుపును లెక్క చేయకుండా డబ్బు కోసం వెళ్తారు. యోనా ఏం చేశాడు? దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు, కానీ ఈయన ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్కి వెళ్ళాడు. తర్షీష్కి వెళ్ళినప్పుడు ఏమైంది? తుఫాన్ వచ్చింది. అయ్యా ఈ భయంకరమైనటువంటి తుఫాను నా వల్లనే, మీరు నన్ను తీసి ఈ సముద్రంలో పడేసేయండి, మీరు సేఫ్ అవుతారు. నేను నా ఇష్టానుసారంగా నేను పరిగెడుతున్నాను. సో నా ఇష్టానుసారంగా నేను పరిగెడుతున్నాను కాబట్టి ఈ గొప్ప ప్రళయం. దేవుని మాట లెక్క చేయకుండా నా ఇష్టానుసారంగా నేను పరిగెడుతున్నాను. సముద్రంలో పడేస్తే ఏం చేసింది? అన్ని తెలుసురా నీకు? చాప మింగి ఆమేన్. అప్పుడు నినివేకి వెళ్ళి ప్రకటిస్తుండగా దేవుడు అద్భుతాలు జరిగించాడు. కొట్టుగట్టిగా చెప్పట్లో హల్లెలూయా. ఈరోజు అనిల్ అనుకోవచ్చు నేను వెళ్ళిపోతా, లేకపోతే మాధవ్ అనుకోవచ్చు, లేకపోతే లక్కీ అనుకోవచ్చు. ముక్కు పిండి చెవులు పిండి దేవుడు ఆయన సేవలో వాడుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. నువ్వు భద్రాచలం వెళ్ళినా దేవుడు తీసుకొస్తాడు, నువ్వు హైదరాబాద్ పోయినా దేవుడు తీసుకొస్తాడు, నువ్వు ఎక్కడికి పోయినా దేవుని ప్రణాళికలో మీరు ఉన్నారు కాబట్టి ఎస్, ఇది ప్రవచనం రాసి పెట్టుకోండి మీరు. ఆమేన్. దేవుని ప్రణాళికలో ఉన్నారు కాబట్టి మీరు ఎన్ని అనాథ శరణాలయాలు మారారు? మీరిద్దరు ఇటు రండి. మీరిద్దరు ఎన్ని అనాథ శరణాలయాలు మారారు? చాలా కాదురా. మైక్ తీసుకురా ఒకసారి. ఇట్రా, ఇక్కడ నుంచి చెప్పు. ఎన్ని అనాథ శరణాలయాలు మారారు? మారంటాం 10 దాకా మారంటాం. 10 దాకా. ఫస్ట్ ఎక్కడ? ఫస్ట్ ఏమో విజయవాడ. నెక్స్ట్
దాని తర్వాతకి మళ్ళా సీఎం గెస్ట్ హౌస్కి వెళ్ళేసింది. దాని తర్వాత వరంగల్ తర్వాత కొత్తగూడెం, ఖమ్మం తర్వాత కొత్తగూడెం తర్వాత ఇంకొక కొత్తగూడెం, భద్రాచలం నుంచి ఇల్లందు, మళ్ళా కొత్తగూడెం. ఎందుకు దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు చిన్నప్పటి నుంచి అంటే చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. ఆమేన్. దేవుని సేవలో గొప్పగా వాడబడుదురు గాక. హల్లెలూయా. మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా దేవుడు ఎక్కడికి తీసుకొస్తాడు? ముక్కు పిండి చెవుల పిండి దేవుడు తీసుకొస్తాడు. ఎందుకంటే దేవుని ప్రణాళికలో ఉన్నారు కాబట్టి. మీ చిత్తానుసారంగా నా ఇష్టానుసారంగా నేను బ్రతకాలి అనుకుంటే దేవునికి ఎవరు కావాలంటే దేవుని చిత్తానుసారముగా చేసేవారు దేవునికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. అందుకతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును తీసివేయుటకై చూచుచున్నారని చెప్పెను. హల్లెలూయా. ఎవరు ఆ మాట చెప్పేది? అమ్మే. దేవునికి కావాల్సింది ఎవరంటే దేవుని కొరకు రోషముగా నిలబడేవారు దేవునికి కావాలా. గట్టిగా చప్పట్లు కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. దేవునికి కావలసినది దేవుని కొరకు రోషముగా నిలబడేవారు ఏలియా, ఎలీషాల వంటి దేవుని బిడ్డలు దేవునికి కావాలి. రోషము కలిగి దేవుని కోసము బ్రతికేవారు. ఎవరో బెదిరిస్తే బెదిరిపోయి అయ్య బాబోయ్ నీ పరిచర్య చేయనండి భయపడి పారిపోయే రక్తము కాదు మన రక్తము. సింహాల బోనులోకి వెళ్ళి మోకరించిన రక్తం. మన రక్తము మండిచున్న అగ్నిగుండములో దూకిన వంశము. ఈరోజు దేవునికి ఎవరు కావాలి అంటే దేవుని కొరకు రోషము కలిగి నిలబడేవారు కావాలి. దేవుని కొరకు రోషము కలిగి నిలబడేవారు దేవునికి కావాలి. ఏలియా లాంటి వారు దేవునికి కావాలి. ఎలీషా వంటి వారు దేవునికి కావాలి. షడ్రక్, మెషక్, అబెద్నెగోల వంటి వారు దేవునికి కావాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఐదవదిగా మీకా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం. మీకా 7వ అధ్యాయం 2వ వచనం. భక్తుడు దేశంలో లేకపోయేను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు. అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే. ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును. హల్లెలూయా. దేవునికి ఎవరు కావాలంటే యథార్థమైన భక్తి కలిగిన వారు దేవునికి కావాలి. సాయిగాడు ఎట్లా ప్రార్థన చేస్తాడు? తేజ డాడీ వచ్చాడంటే చాలు, తేజ డాడీ దీవించును గాక. ఆమేన్. బ్లెస్సి మమ్మీ రాగానే బ్లెస్సి మమ్మీ దీవించబడును గాక. ఆమేన్. నో, ఎవరు ఉన్నా లేకపోయినా యథార్థమైన భక్తి చేయాలి. మనుషులు ముందొకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా భక్తి చేయకూడదు. యథార్థమైన భక్తి చేయాలి. ఎవరు చూసినా చూడకపోయినా నిన్ను చూసే దేవుడు ఒకరు ఉన్నారని మర్చిపోవద్దు. ఎవరు చూసినా చూడకపోయినా నిన్ను చూసే దేవుడు ఒకరున్నారని నువ్వు మరచిపోవద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తుండగా, ఎంత కాలం
నామకార్థ క్రైస్తవుడి వలె బ్రతుకుతాం? ఎంతకాలం నామకార్థ క్రైస్తవుడు రాలు వలె బ్రతుకుతావో ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఏ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు? వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు దేవునికి కావాలి. దేవునికి నమ్మకస్తులు కావాలి. దేవుని చిత్తము నెరవేర్చువారు దేవునికి కావాలి. ఆయన కొరకు రోషము కలిగి బ్రతికేవారు దేవునికి కావాలి. యథార్థమైన భక్తులు దేవునికి కావాలి.